నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన అన్ని ఆధారాలు లభించాకే ఆయన్ని అరెస్ట్ చేశామని చెప్పి సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు. మరి మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన చేసినటువంటి హైడ్రామాను కానివ్వండి, మరి ఇప్పుడు లూత్రా వాదనలు కానివ్వండి, ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి కోర్టు ప్రాంగణంలో కానివ్వండి, జైల్లో కానివ్వండి, ఆయన సృష్టించేటువంటి హైడ్రామా, అరుపులు అన్నీ వింటూనే ఉన్నాం. కానీ హైకోర్టులో సోమవారం రోజు సిద్ధార్థ్ లూత్రా గారు వినిపించిన వాదనలు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేశాం, కేసు ఎస్టాబ్లిష్ చేసిన వెంటనే అరెస్ట్ చేయలేదు, ఆధారాలు లభించిన తర్వాతే మా దగ్గర డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అన్నీ అని చెప్పి నిన్న ఆయన వాదనలు వినిపించారు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని కూడా చెప్పారు. మరి ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా, అతని కొడుకు మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా కొనసాగారు. అలా కొనసాగిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, అంటే మద్యం మామూళ్ల కుంభకోణం, రాష్ట్ర ప్రభుత్వం బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ డిస్టిలరీస్కి ఏ పర్టికులర్ బ్రాండు ఎంత క్వాంటిటీ ఆర్డర్లు ఇస్తున్నారు అన్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు ఐటీ అడ్వైజర్గా పనిచేసిన రాజకాశ్ రెడ్డికి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా అధికారికంగా సమాచారం పంపించడం, అలా పంపించిన సమాచారం మేరకు ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల మేరకు రాజకాశ్ రెడ్డి డిస్టిలరీ యజమానుల దగ్గర నుంచి వాళ్ళు సప్లై చేసిన క్వాంటిటీస్ బేస్ చేసుకొని వాళ్ళకి నిర్ణయించిన మామూళ్ళు, ఒక్కొక్క కేసుకి ఎంత అనేది మామూలు వాళ్ళు మాట్లాడుకున్న ప్రకారం ఆ మామూళ్ళు వసూలు చేశారు. అలా వసూలు చేసిన మామూళ్ళు ప్రతి నెల సుమారుగా 60 నుంచి 70 కోట్ల రూపాయలు. అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఏ డిస్టిలరీకి ఏ బ్రాండ్ల ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆ బ్రాండ్లు వాళ్ళు సప్లై చేస్తే ఆ సప్లై చేసిన బ్రాండ్ల తాలూకు పేమెంట్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆ డిస్టిలరీస్కి వెళ్ళగానే వాళ్ళు వివిధ మార్గాల్లో ఈ మామూళ్ళు చెల్లించారు. ఇలా చెల్లించిన మామూళ్ళు రాజకాశ్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్ల ద్వారా నాడు వివిధ ప్రాంతాల్లో స్టాక్ చేసి, అలా స్టాక్ చేసిన డబ్బు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ద్వారా కొన్ని షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టారని, అలాగే ఆ డబ్బు వసూళ్ళు, రవాణాలో, స్టాక్ చేయటంలో, అలాగే ఎన్నికలకు సందర్భంగా వైసీపీ అభ్యర్థులకి పంపిణీ చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఈ నగదు రవాణా చేయడానికి ఈ తుడాకి సంబంధించిన, అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దానికి సంబంధించిన వాహనాలు వాడుకున్నారు. అలా వాడుకున్న సందర్భంలో కూడా ఆ వాహనాలు ఎక్కడో వేరే ప్లేస్కి వెళ్ళినట్టుగా రికార్డులో చూపించారు. కానీ టోల్ గేట్ల సీసీటీవీ ఫుటేజీల్లో టోల్ ఛార్జీలు పే చేసిన దాంట్లో ఈ తుడా వెహికల్స్ ఆల్రెడీ డిజిటల్ సాక్ష్యాధారాలతో సహా వేరే ప్రాంతాల్లో అవి పర్యటిస్తున్నట్టుగా నిర్ధారణ అయింది. అదే సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్లుగా వ్యవహరించిన కొందరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు ఆ నాయకుడు ఎక్కడెక్కడ ఏ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటున్నాడు అనేది బాడీగార్డుల కన్నా ఎవరికి ఎక్కువ తెలుసుద్ది. వాళ్ళ వైపు నుంచి కూడా ప్రభుత్వానికి 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు ఇందాక మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగానే ఆ కేసులో అరెస్ట్ అయ్యి ఇవాళ న్యాయస్థానాలకు వస్తున్న అందరు అక్యూజ్డ్ కన్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా సౌండ్ పొల్యూషన్ చేస్తాడు. గతంలోనే ఏసీబీ కోర్టు న్యాయస్థానం న్యాయమూర్తి గారు, మీరెందుకు అంతగా అరుపులు కేకలతోటి అంత అలజడి సృష్టిస్తూ ఉన్నారు, అంటే ఆ కేసు విచారిస్తున్న అధికారులు కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈయన ఒకటే గొడవ చేస్తూ ఉన్నాడు, అరుపులు కేకలతోటి ఇబ్బంది పెడతా ఉన్నాడు, మీడియా వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంలో న్యాయస్థానం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది. ఏమంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి సందర్భంలో, మా ఇంట్లో 2 మనుషుల్ని మేము ఈ మద్యం కారణంగా కోల్పోయాము, మా అమ్మకి నేను మద్యం ముట్టనని చెప్పని వాగ్దానం చేశా, కాబట్టి నేను మద్యం ముట్టలేదు అంటున్నాడు. ఇక్కడ సిట్టు చేస్తున్న ఆరోపణలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మోపబడ్డ ఛార్జెస్ కూడా అతను మద్యం ముట్టాడని కాదు,
అతను మద్యం తయారు చేశాడు, మద్యం తాగాడు, మద్యం అమ్మాడు అని చెప్పని కాదు. ఇప్పుడు సిట్ కానీ అలాగే తెలుగుదేశం నాయకులు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం తాగాడనో, మద్యం తయారు చేశాడనో, మద్యం సరఫరా చేశాడనో, మద్యం వ్యాపారం చేశాడనో అతని మీద ఆరోపణ చేయటంలా. అతని మీద మోపబడ్డ ఛార్జెస్ బెవరేజెస్ కార్పొరేషన్కి డిస్టరీలు సరఫరా చేసిన మద్యం తాలూకా వసూళ్లు చేయబడ్డ మామూళ్ళ డబ్బు హ్యాండిల్ చేశాడు అని చెప్పని. ఆ డబ్బు వివిధ వైసీపీ అభ్యర్థులకి ఎన్నికల ఖర్చు నిమిత్తం అతను సరఫరా చేశాడు, అంటే హవాలా నెట్వర్క్ కొనసాగించాడు. ఈ వసూళ్ల డబ్బుని హ్యాండిల్ చేసిన ఈ అంటే డిస్టరీస్ ద్వారా వసూలైన వేల కోట్ల రూపాయల ఈ డబ్బుని హ్యాండిల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంగా పనిచేశాడు. ఇదే క్రమంలో ఆ డబ్బు ద్వారా అతను కూడా ఆస్తులు కొనుగోలు చేసుకున్నాడు. పైగా మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు. బ్లాక్ అమౌంట్ని వైట్ అమౌంట్గా మార్చుకున్నాడు. అతని కొడుకు మోహిత్ రెడ్డి కంపెనీల మీద దాడి చేసిన సందర్భంలో అతనికి అలాగే విజయసింహారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసింహారెడ్డి, ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్గా గతంలో జైలు పాలై ఉన్నాడో అతనికి సంబంధించిన లావాదేవీలు బయటపడ్డాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంఆర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుమేట్గా ఉండొచ్చిన సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకి సంబంధించిన లావాదేవీలు బయటపడ్డాయి. ఇలా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక్కొక్కరికి సంబంధించిన ఇన్వాల్వ్మెంటు వెల్లడవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని హయాంలో అతని ద్వారా జరిగిన వందలాది కోట్ల రూపాయల నగదు చేతులు మారిన అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అదే కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా చాలామంది మీద కేసులు నమోదు చేశారు. ఏ ఒక్కరి మీద స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది ఆ రోజుల్లో. కాబట్టే వాళ్ళందరూ స్వేచ్ఛగా న్యాయస్థానం నుంచి వెలుపలికి రాగలిగారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాబోయే 30 సంవత్సరాల పాటు మాదే అధికారం అనే ఒక బరితెగింపుతోటి బాహాటంగా స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అయ్యేలాగా వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూన్ 17వ తారీఖు అతను అరెస్ట్ కావడం జరిగింది. అంటే ఇప్పటికీ 6 నెలల 2 వారాలుగా అతను జైల్లో ఉన్నాడు సుమారుగా. మరి ఇంకా అతను ఇంకెన్నాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో. ఇప్పటికీ అతని మీద నిర్ధారణ అయిన మనీ లాండరింగ్ ఆరోపణల మీద ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా విచారణ మొదలుపెట్టాల. ఆ దిశగా కూడా విచారణ కనుక మొదలుపెట్టితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా అతని మీద నమోదైతే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అతను జైలు నుంచి బయటకు రావడానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టమైన సాక్ష్యాధారాలతో తను అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇన్ని ఛార్జెస్ నమోదైనప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకెన్ని ఛార్జెస్ నమోదవుతాయో అది మనమే వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.